90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఒక లేడీ ఇండస్ట్రీకి వచ్చారు అంటే మనం అమ్మగానో అక్కగానో అత్తగానో అమ్మమ్మగానో నాయనమ్మగానో మెప్పించాలి. బట్ అలా కాదు, మీరొక్కళ్ళే ఒక హాస్య నటిగా ఇన్ని సినిమాలలో మెప్పించారు మమ్మల్ని. ఒకసారి 40 years బ్యాక్కి వెళ్ళి మీరు పడ్డ కష్టాలు, అట్ ద సేమ్ టైం ఆ కష్టాల వెనక ఎన్నో సుఖాలు ఉంటాయి. ఆ సుఖాలు అండ్ మీరు సాధించిన విజయాల గురించి మీ మాటల్లో ఒక్కసారి. ఏంటంటే ఫస్ట్ నేను ఆర్టిస్ట్గా నేను కల్లో కూడా ఊహించలేదు. ఆర్టిస్ట్గా అవుతాను, ఆర్టిస్ట్గా వస్తాను, నేను ఆర్టిస్ట్ని అని ఏమీ నాకు తెలియదు. అంతా ఆ దేవుడి ఒక ఇదే అన్నమాట, ఆశీర్వాదమే. ఆ దేవుడి దయలేందే మనం ఏది ఏ రోజు ఇంత చిన్న అడుగు కూడా వేయలేం. ఆయన ముందే గ్రాఫ్ రాసి పెట్టేసి ఉంటాడేమో, మనకు తెలియదు కదా. మా నాన్నగారు అనేది మంచి సినిమాలో పెద్ద ఫ్యామిలీ. మా నాన్నగారు 6 పిల్లలు, మా నాన్నగారు మా అమ్మగారు, ఇదే నాకు తెలుసు. ఎంతసేపు స్కూల్కి వెళ్ళడం రావడం, మా నాన్నగారు బాగా తినబెట్టంటే తినడం, మళ్ళీ టైంకి పడుకోవడం లేవడం, మధ్యాహ్నం కూడా ఎక్కడికి వెళ్ళనివ్వడం, మొత్తం ఎండగా ఉంటుంది బయటకి తిరగనివ్వద్దు పిల్లల్ని, పడుకోనివ్వని అంత గారాబంగా పెంచుకొని వచ్చారు. మా నాన్నగారు బయట ప్రపంచంలో కూడా మామూలుగా స్కూల్లో వాటిలో వెళ్తే మీ నాన్నగారు అమర్నాథ్ గారు అంటే మీ నాన్నగారు పెద్ద హీరో అంట కదా. అవును అవును అనేవాళ్ళం. ఆయన సినిమాలు ఇంతవరకు ఒక్కడు కూడా చూడలేదన్నమాట అప్పుడులో. ఓకే, నాన్న పెద్ద హీరో, అప్పటికి పెద్ద హీరో. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారి తర్వాత మా నాన్నగారు, ముగ్గురు ఈక్వల్ హీరోస్. అమర సందేశం, పిచ్చి పుల్లయ్య, చెడపకరా చెడు, చక్రపాణి, అన్ని చాలా పిక్చర్స్ చేశారనమాట. మా నాన్నగారు కూడా 100 పిక్చర్స్ హీరోగా చేశారు. ఓకే, హీరోగా చేశారు. మంచి పేరు అమర్నాథ్ గారు అంటే, మంచి పేరు ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. అమర్నాథ్ గారు ఏంటి అనేది అందరికీ తెలుసు. అంటే ఆయన ఫేమ్లో ఉండేటప్పుడు మేము మాకు చిన్నపిల్లలం కదా, మాకేం తెలీదు. ఆయన ఫేమ్ అవుట్ ఆఫ్ ఫేమ్ అయిన తర్వాతే మా నాన్నగారు ఇంత పెద్ద హీరో అంట, మా నాన్నగారు ఇంత పేరుంది, పరపతి ఉంది అని తర్వాత తెలిసింది. ఆ తర్వాత అప్పుడులో యూట్యూబ్ లేవు, టీవీ లేదు, ఏమీ లేదు, ఒత్తి దూరదర్శనే. అప్పుడు కూడా మాకు తెలియలేదు. తర్వాత ఈ మధ్య మాకు ఇవన్నీ కొడుతుంటే మా నాన్నగారి పిక్చర్స్ అన్నీ వచ్చేవి. ఈటీవీలో ఎస్పెషల్లీ ఎక్కువ వచ్చేది. అవన్నీ చూస్తుంటే మా నాన్నగారు ఇంత నిజమే కదా, అంత పెద్ద హీరో పిల్లలం మేము అని గర్వంగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా మా నాన్నగారు ఫీల్డ్ అవుట్ అవ్వడం, మేము వచ్చి ఇలా డివైడ్ అయిపోయింది. మాకు ట్రాక్ ఏమైందంటే, పూలు అమ్ముకున్న చోట కట్టలు అమ్ముకోకూడదని మా నాన్నగారు ఏం చేశారు, అంత పెద్ద పేరుండి ఆ మెడ్రాస్లో ఉండకుండా నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చే టైంలో మా నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మేము మామూలుగా స్కూల్స్కి వెళ్తూ ఉన్నాం. మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్లోనే చదువుకున్నాం మేము, నారాయణగూడ. అక్కడ చదువుతూ మా నాన్నగారు ఈ సెక్రటరేట్లో అక్కడ వాళ్ళ గజెటెడ్ ఆఫీసర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరితో ఈయన మింగిల్ అయ్యి, ఈయన ఫ్రెండ్షిప్ తోటి ఇది తీశారనమాట, డాక్యుమెంటరీస్. పిల్లలు, ఫ్యామిలీ ప్లానింగు, స్పోర్ట్స్ కౌన్సిల్, అలాంటివన్నీ తీసి వచ్చిన డబ్బుతో మమ్మల్ని గెట్ ఆన్ చేసుకుంటూ ఉండేవారు. ఓకే, అంత తర్వాత సినిమా ఫీల్డ్లో మానేశారు కదా, ఇంకా వద్దనేసి మానేశారు. మా నాన్నగారు మా అమ్మగారు అన్నారు, పిక్చర్లో ఏదన్నా మంచి తండ్రి క్యారెక్టర్ లాంటివి అలాంటివి వేయొచ్చు కదా, అన్నగారి క్యారెక్టర్ హీరోకి తండ్రిలాగా తాతలాగా ఏవో ఒకటి వేయొచ్చు కదా అంటే, నో నేను హీరో అంటే హీరోగా బతికాను, హీరోగానే పోవాలి. మిగతా క్యారెక్టర్లు నాకు ఎంత కష్టం వచ్చినా నేను చేయకూడదు అని అన్నారు. ఇక దీంతో మాకు స్ట్రగుల్స్ ఎక్కువైపోయింది. నాన్న అప్పటికి అన్ని సినిమాలు హీరోగా చేసినప్పుడు చేసి ఆ పేరులోనే నేను పోవాలి, అమర్నాథ్ అంటే హీరోగా వెలిగాడు అని ఆ పేరుతోటే నేను పోవాలి. కానీ మళ్ళీ ఆ రోజుల్లో చిన్న క్యారెక్టర్లు మళ్ళీ చేయరు. చిన్న క్యారెక్టర్ అని కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయరు. ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు హీరో నుంచి విలన్ అవ్వచ్చు, విలన్ నుంచి మళ్ళీ హీరో అవ్వచ్చు, హీరో నుంచి తండ్రి అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ రోజుల్లో ఆ రెస్ట్రిక్షన్స్ లేవు. ఆ రోజుల్లో ఆ పేరు పడిందంటే ఆ పేరుతోటే టిల్ ఎండ్ వరకు ఉండాలన్నమాట. అప్పుడే ఆయన గౌరవ మర్యాదలు కాపాడుకున్నట్టు, లేదంటే దిగజారిపోయినట్టు. అలాగా
సో దాంతో మా నాన్నగారు నో హీరో తప్పించి నేను క్యారెక్టర్ వైజ్ నేను చేయను, ఇంట్లో కష్టమైనా వేరే విధంగా నేను గెట్ ఆన్ చేస్తాను కానీ నేను వేరే విధంగా నేను చేయను, నేను వెళ్ళి అడగను, ఆ విధంగా వచ్చారనమాట ఫీల్డ్లో. ఇంకా మా అమ్మగారు చెప్పి నోరు నెప్పెట్టి ఊరుకున్నారు. తర్వాత ఈ డాక్యుమెంటరీస్ అన్ని తీసి గటాన్ చేస్తూ అలా కాలం వెళ్ళిపోయింది. మేము ఏ రోజు మా నాన్నగారు సంపాదన లేదు, మా నాన్నగారు ఇంత కష్టపడుతున్నారు, మేము కష్టం పడుతున్నాము డబ్బు లేక అనే ఫీలింగే లేదు. అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఓకే. తిండి అయ్యో తిండి లేదా ఆ ఫీలింగే లేదు, అంత బాగా చూసుకున్నారు. తిండికి కొరత లేదు. ఏ రోజు మేము ఏది అడిగినా ఫాలూడా కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, బిర్యానీ కావాలి, ఏదన్నా అది ఆ టైంకి హాజరయ్యేది. ఆయన ఎంత కష్టపడుతున్నారనేది మాకు తెలీదు. ఓకే. పిల్లలు 6 మందికి ఫుల్ మెయింటైన్ చేయాలంటే ఒక ఇంటిని ఎంత కష్టం. ఒకే ఒక మనిషి. ఈ రోజుల్లో ఒక హస్బెండ్, వైఫ్, కూతుర్లు, కొడుకులు అందరూ గెట్ ఆన్ చేసినా కూడా సరిపోదు ఈ కాలంలో. అలాంటిది ఒక తండ్రి ఒక్కరే, ఆయన ఒక్కరే కష్టపడాలి, మేమందరూ తినాలి అంటే చాలా కష్టం. అది అలాగా మెయింటైన్ చేసుకొని మొత్తానికి అలా వస్తూ ఉన్నారు. ఆయనకి ఏంటంటే పిల్లలిద్దరు, నేను ఇంకొక అక్క, మేము 4 అక్క చెల్లెలు. 4 అక్క చెల్లెళ్ళకి 3 ఇద్దరు మగపిల్లలు, ఒకటి మొత్తం 6 సంతానం. మొత్తం 6 సంతానం. పెద్ద సంతానం. ఇంకా 2 చచ్చిపోయారు. ఓకే. ఒక అమ్మాయి ఉమా అని చిన్నప్పుడే పోయిందనమాట. నాకు ఇంకో పెద్ద అక్క ఆవిడ. తర్వాత చాముండేశ్వరి దుర్గా ప్రసాద్ అని ఒక అబ్బాయి. ఇద్దరు ఒక అబ్బాయి నెలల పిల్లవాడుగా ఉండేటప్పుడే 1 year అలా ఉన్నప్పుడే దుర్గా ప్రసాద్ అన్నవాడు చచ్చిపోయాడు. మా అక్క ఉమా అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఒక 2-3 yearsకి ఆ అమ్మాయి పోయింది. ఇద్దరు పోయారు. ఇద్దరు తర్వాత మిగతా ఇంకా 6, మొత్తం 8 మంది మేము పుట్టింది. కాకుండా అయితే ఇంకా 14 మంది ఉండేవాళ్ళు. అదేంటి అంటే అబార్షన్స్ అవన్నీ అయిపోయి. ఓకే. అలాగా పెద్ద ఇంకా మధుర్ నాయక్ అని మెడ్రాస్ లో పెద్ద ఫేమస్ డాక్టర్ అన్నమాట, మధుర్ నాయకం అని. ఆవిడికి నీకు వేరే పనేం లేదా, ఎంతసేపు కన్నడమేనా ఏంటి, అమర్నాథ్ని పిలువు నేను చెప్తాను అనేదంట మా అమ్మగారిని. ఎప్పుడు చూసినా కడుపు 6 నెలల పిల్ల చంకలో అలా ఉండేదన్నమాట మా అమ్మగారు. ఇక ఇంతమంది సంతానం అమర్నాథ్ గారికి సినిమాలు లేకపోతే ఇదే పనా ఏంటి, ఇంతమంది గంపడు మంది పిల్లలు. ఆ రోజుల్లో అండి మీకు ఎంత ఆస్తి ఉందని అడిగేవారు కాదు, పిల్లలు ఎంతమంది అని అడిగేవారు. అదేనమ్మా మరి, అదే నా గొప్పతనం అనేవారు మా నాన్నగారు. ఆ రోజుల్లో ఆస్తి ఎంత ఉందని అడిగేవారు కాదు, పిల్లలు ఎంతమంది అని అడిగేవారు. అందుకే నా పిల్లల్ని నేను ఇంతమంది పిల్లల్ని కనుక్కున్నాను నేను అని అనేవారు. అలాగా ఆ రోజుల్లో పిల్లలు ముఖ్యం. ఈ రోజుల్లో ఒక పిల్లని కనడానికే తోటకూర కట్టలాగా అయిపోతున్నారు. అమ్మ అయ్యో అన్ని కళ్ళు తిరిగిపోతున్నాయి, నా వల్ల కావట్లేదు అని అంటున్నారు. మరి ఆ రోజుల్లో ఆ బలం వేరు. ఓకే. అది ఒక నార్మల్ డెలివరీస్ ఆ రోజు అంతా, అన్ని నార్మల్, నో సిజరీన్స్. సిజరీన్ అంటే ఏంటో తెలియదట. ఓకే. అలా ఉండింది. ఓకే. ఏం చేస్తుంటారమ్మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అంతా? అక్క చెల్లెళ్ళు అదే అందరూ హౌస్ వైఫ్లే, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే. నేను సినిమాలో ఇంకా నలుగురు కదా. ఒక పెద్ద అక్క పోయారు, ఆవిడ బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి ఒక 50 yearsకే పోయింది ఆవిడ. ఓకే. ఇంకా నలుగురు అయిపోయారు కదా. 2 హౌస్ వైఫ్లు, నేను, మా అక్క పోయింది కదా, ఇంకో 2 పిల్లలు మగపిల్లలు. అందులో ఒక రాజేష్ మీకు తెలిసే ఉంటాడు, హీరోగా చేశారు. ఆ రాజేష్ లేడు, ఇంకో తమ్ముడు వాడు లేడు. ఇండస్ట్రీకి ఏమైనా వచ్చారా? లేదు, వాడు సెకండ్ బ్రదర్ వచ్చేసి వాడు ఇండస్ట్రీకి రాలేదు. వాడు రాకముందే ఒక అమ్మాయితో లవ్ అఫైర్ పెట్టుకొని ఆ అమ్మాయి వీడిని ఫ్రాడ్ చేసేసింది. ఇది ఫోర్జరీ సంతకాలు పెట్టేసేసి ఓ 15 లక్షల వరకు వీడికి లాస్ చేసేసి అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీడు ఆ డిప్రెషన్లో వాడు ఇదైపోయి డ్రింక్కి అడిక్ట్ అయిపోయి అలాగా వాడు లైఫ్ అంతా స్పాయిల్ చేసేసుకున్నాడు. ఇంకా 43లోనే చచ్చిపోయాడు వాడు. ఇంకా వేరే పెళ్లి చేసుకోరంటే పెళ్లి చేసుకోవాలా. ఇంకా ఆడదాని మీద ఒక ఇదే లేదు వాడికి. ఒక ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత వాడికి ఇంకా మనస్సాక్షి ఒప్పుకోలేదన్నమాట. ఇంకా వేరే అమ్మాయిని చేసుకోదలుచుకోలేదు. ఇలా అంతా అయిపోయింది నా లైఫ్ అని వాడు డిస్కరేజ్ అయిపోయి ఇంకా ఇలాగ వదిలేసుకున్నాడు లైఫ్ని. ఇంకా అలాగే తాగి ఇంకా జాండీస్ వచ్చేస్తే ఆడిపోయాడు.
రాజేష్ గారు ఎందుకనమ్మా అంత త్వరగా చనిపోవడానికి గల కారణం అంటే ఏం చెప్పగలరు ఒక అక్కగా? ఎందుకంటే చాలా ట్రాజరీ అయింది, వింటుంటే కూడా కొంచెం గుండె తరుక్కుమంటది ఆయన లైఫ్ స్టోరీ వింటున్నా కానీ. మంచి యాక్టర్ వాడు. కానీ ఏంటంటే నేను మా అమ్మగారు ఒక సినిమాకి వెళ్ళాం, పుణ్యభూమి కళ్ళు తెరిచింది. దాంట్లో సెకండ్ హీరోయిన్ నేను. ఫస్ట్ హీరోయిన్ ఏమో సంగీత గారు, శ్రీధర్ గారు. నేను గుమ్మడి గారు అబ్బాయి తెలుసు కదా, ఆ అబ్బాయి నేను హీరోయిన్స్, సెకండ్ హీరోయిన్స్. గుమ్మడి గారు అబ్బాయి తర్వాత ఏదో అతనికి ఇంట్రెస్ట్గా ఒక సినిమాలో చేయాలని ఆశగా చేసినట్టున్నాడు. తర్వాత ఇంట్రెస్ట్ పెట్టలేదు అనుకుంటా, మ్యారేజ్ చేసుకుని ఫారెన్కి వెళ్ళిపోయినట్టున్నారు ఆయన. ఆయన పెద్ద హీరోగా రాలేదు, నేను హీరోయిన్గా రాలేదు. ఆ సినిమాలో అయితే చేసాం, దేవదాస్ కనకాల్ గారు. మీరు అంతకు మించి వచ్చారు హీరోయిన్ గా కాకుండా. కరెక్ట్. ఈ రోజు మీతో రోషన్ గారితో మాట్లాడడానికి, సుమన్ టీవీ ప్రేక్షకులందరితో నేను ఈ రోజు కలిసి నా కథ చెప్పడానికి ఉండేది కాదు. 5 yearsకే అయిపోయేది నా కెరియర్ హీరోయిన్గా, రిటైర్ అయిపోయేదాన్ని. ఈ రోజు వరకు ఉన్నానంటే ఈ క్యారెక్టర్ వైజ్ గా నేను కామెడియన్ గా చేయబట్టి ఇంతవరకు నేను గెటాన్ చేస్తున్నాను. మాకు రిటైర్మెంట్ లేదు కాబట్టి. అదే హీరోయిన్ అయితే తొందరగా విరమించుకోవాల్సిందే. అంతే, చిట్టికి ఇక తావే లేదు. నేను చిట్టి అని ఈ కామెడీ చేసడం వల్ల ఈ టిల్ అండ్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ కూడా ఉంది నాకు ఆ పేరు. అది అదృష్టంగానే అనుకోవాలి కదా. అలాగా హీరోయిన్ గా వచ్చానమాట. వచ్చి చేస్తున్నప్పుడు 1 month 1.5 month మేము లక్కవరంలో ఉన్నాం. లక్కవరం అక్కడ జరుగుతున్నప్పుడు మేము యాక్చువల్గా మాకు కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది కదా అని, ఒక మగ పిల్లోడు ఉంటాడు కదా అని మేము ఆలోచిస్తే, వాడేమో మేము వచ్చే వారికి అంతా వాడు లవ్ చేసి పెట్టేసుకున్నాడు. రాజేష్ పెళ్లి లవ్ చేసుకున్నాడు ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలోనే ఉంటుంది, నాగమణి అని. ఆ అమ్మాయిని ఇద్దరు మాకు తెలియకుండానే వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చేసినట్టున్నారు. తర్వాత మేము వచ్చేసరికి మా అమ్మగారికి బాంబు వేశాడు. బాంబు వేస్తే మా అమ్మగారు అన్నారు, ఓకేరా చేసుకుంటే తప్పులేదు, ఇప్పుడే మనం వచ్చాము, మా నాన్నగారు పోయి లైఫ్ అంటే ఏంటి అనేది తెలియకుండా మొత్తం ఇంతమందిని వేసుకొని ఎలా బతకాలి అనేది తెలియకుండా సిచ్యువేషన్లో 2 పిల్లలు ఉన్నారు, మీ అక్క ఉంది, ఇంకొక అక్క ఉంది, వీళ్ళిద్దరికి పెళ్లి కాకుండా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటాను అని అంటే అర్థం ఉందా? రాజేష్ కూడా కాదు అప్పుడు, ప్రసాద్, వాడి పేరు ప్రసాద్. కొంచెం ఒక 6 నెలలు ఆగు, 6 నెలలు ఆగిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకో. 6 నెలలు ఆగడానికి కూడా నా వల్ల కాదని ఆ అమ్మాయి కానీ వీడు కానీ ఒక పట్టుబట్టి చేసేసుకున్నారండి. ఓకే. అక్కడి నుంచి వాడికి అయ్యింది. అక్కడి నుంచి వాడు ఫాల్ డౌన్ అయిపోయింది. వాడు ఏమనుకున్నాడంటే అయ్యో నా అక్క కష్టపడుతుంది, ఒక్కరితే కష్టపడుతుంది, నేను ఒక వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా ఉందాము, అర్థమైందా? వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా ఉందాము, ఏదో ఒకటి నేను కూడా యాక్ట్ చేస్తే ఇద్దరికి వచ్చే అమౌంట్ ఫ్యామిలీ గెటాన్ అవుతుంది అని వాడు అనుకున్నాడు. మాకు తెలీదు. వాడు కూడా ఇప్పుడు పెళ్లి చేసేసుకొని సుఖపడిపోతాం అనేది రేంజ్ కాదు వాడు మెంటాలిటీ. వాడి బాధ్యత ఈ విధంగా తీసుకుందాము, పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏంటంటే రాఘవేంద్రరావు గారు తెలుసు, దాసరి గారు తెలుసు, నాకు పెద్ద వాళ్ళు తెలుసు, నేను ఎలాగైనా సరే నీకు మంచి ఆఫర్స్ ఇప్పిస్తాను అని అంటే వీడు నమ్మితే సరే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఏం నమ్మకంగా మాట్లాడుకున్నారో మనకు తెలియదు. సో ఆ ఒపీనియన్ తోటి వీడు ఆ అమ్మాయి మూలంగా ఏమన్నా మంచి లైఫ్ వస్తుందేమో, మన అక్కకి కూడా మనకి వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా మనకి సపోర్టివ్గా ఉంటుంది అని ఆడు ఫస్ట్ ఆలోచించింది అదే అనుకుంటున్నా. పెళ్లి చేసుకోవాలనే ఒక స్వార్థ బుద్ధి కాదు, కుటుంబంలో మనం కూడా ఒక సపోర్టివ్గా ఏదైనా హెల్ప్ఫుల్గా అవ్వాలి అనేసి వాడికి వేరే దారి లేక ఈ దారి ఎన్నుకున్నాడేమో, నాకు తెలీదు. అది తప్పుదారి అయిపోయింది. ఓకే. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఆ అమ్మాయి చెప్పిన వేరు. ఏమనింది, హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అనింది. తర్వాత చూస్తే హీరో కాదు కానీ మామూలు చిన్న వేషాలకు కూడా వాడికి సపోర్ట్గా రాలేదు. వీడు ఏం చేశాడు, నాకు ఎంతైనా పెళ్ళంగా అయిపోయింది కదా, ఇంకా నువ్వు చేయాల్సిన ఆ అమ్మాయి డాన్స్లు అవి చేసేది సలీం మాస్టర్ దగ్గర. ఆ అమ్మాయి నాగమణి అని, రాఘవేంద్రరావు గారు అందరు తెలియని వాళ్ళు ఏం లేదు, ఇండస్ట్రీకి అందరికీ తెలియనిదేమి నేను మీకు చెప్పట్లా, అర్థమైందా? తెలియనిది ఏం లేదు. ఆ అమ్మాయి మా ఇంట్లోకి ఎలాగొచ్చిందనేది చెప్పాలనుకోండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను.
ఇది వేరే టాపిక్ గా మరి మారితే మనకు తెలియదు. ఉన్నది చెప్పాలని చెప్పాలి అదే అని. ఇప్పుడు రాఘవేంద్ర గారు తెలుసా, అది తెలుసు ఇది తెలుసు అని అన్నావు, తీరా చూస్తే నాకు చిన్న క్యారెక్టర్స్ ఇస్తున్నారు, అలా క్యారెక్టర్స్ ఇచ్చే దానికి నేను నిన్నే చేసుకోవాలా అని వాళ్ళ మనసులో వాళ్ళ లోపాకారంగా చాలా చాలా గొడవలు అయినాయండి. చాలా గొడవలు అయ్యాయి. తర్వాత వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, వాడు తాగేస్తున్నాడు, వాడు లైఫ్ అంతా ట్రాక్ మారిపోయింది. ఈ విషయం ఈ సందర్భంలో ఈ అమ్మాయిని పనిలోకి పంపించలే. డాన్స్కి పంపించినా కొంచెం డబ్బులు వచ్చేది కదరా, ఎందుకు అమ్మాయిని ప్రొఫెషన్ ఎందుకు అడ్డుపడుతున్నావు అని అంటే అందరు అడుగుతున్నారు, చేతకాని వాడులాగా మీ ఆవిడని పంపిస్తున్నావా, నువ్వేమో ఇంట్లో కూర్చున్నావా అని అడుగుతున్నారు. అందుకని నేను పంపించదలుచుకోలేదు. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అందరు కష్టపడాలని, అందరు 4 రూపాయలు తెచ్చుకోవాలనే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అనింది మా అమ్మగారు. అంటే ఏమోనమ్మా, అందరూ అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆవిడ గారు ఏమీ వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండమను, నేను వెళ్తున్నాను కదా, నేను సంపాదించుకొస్తాను, నేను తెచ్చిపెడతాలే అని అన్నాడు. అన్న కొద్దిపాటి రోజులకే వీళ్ళిద్దరూ మళ్ళీ వేరే కాపురం వెళ్ళిపోయారు. ఎటు తిరిగినా నాకే, నేనే చూసుకున్నాను. కానీ వాళ్ళు అనుకోవడం ఏంటంటే అందరూ కలిసి ఉన్నది ఒక 2-3 years అందరు కలిసి ఉన్నామండి. ఆ కలిసి ఉన్నప్పుడు ఆమె పెట్టుబడి పెట్టినా, ఆమె సంపాదించుకున్నది పెట్టినా, ఏమండి కలిసి ఉన్నప్పుడు మీ డబ్బులు నా డబ్బులు అని చూసుకోము కదా. ఫ్యామిలీ అందరూ కలిసి అందరూ ఖర్చు పెట్టుకున్నది. నేను వచ్చి నా సర్వం వాడికి ఇచ్చేసాను. ఇది అంటే నువ్వు లవ్ చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు నాది పోయింది నాది లాస్ అయిందంటే దానికి అర్థం లేదు. ఇప్పుడు పిల్లలకు కూడా ఏం చెప్తుంది అంటే మీ నాన్న వల్ల నేను చాలా మోసపోయాను అని చెప్తుంది. ఎవరి వల్ల ఎవరు మోసపోతారండి? ఇలా అంటేనే చప్పుడు వస్తుంది. వాడి వల్ల ఒక్కడి వల్ల చప్పుడు రాదు కదా, ఇద్దరు మింగలైన వల్లే కదా చప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆడి వల్ల ఈమె కానీ ఈమె వల్ల ఆవిడ కానీ మొత్తానికి ఇదే అయింది. ఇద్దరు ఫీల్డ్లో ఉండబట్టే ఇలా అయింది. ఇద్దరు ఫీల్డ్లో ఉండేవాళ్ళు కాకపోతే ఇంత సమస్య వచ్చేది కాదు. నేను అదే అనుకుంటున్నా, ఇద్దరు ఒక ఫీల్డ్లో ఉండబట్టి ఈ సమస్య అనేది వచ్చిందేమో. ఇప్పుడు ఆ అమ్మాయి సపరేట్గా ఉన్నా ఆ అమ్మాయి హ్యాపీగా ఉండేది, వీడు సపరేట్గా ఉంటే వీడు హ్యాపీగా ఉండేవాడు. ఎటు పోయి మా రాజేష్ మాకు దక్కకుండా పోయాడు. అంటే సూసైడ్ అటెంప్ట్ కాదండి, వాడు లైఫ్లో వెక్స్ అయిపోయాడు. ఇంకంతే. వాడు నేను తీసుకున్న స్టెప్ నేను తప్పు, నేను అన్ని విధాలుగా తప్పు చేసేసాను, ఇంకా నా వల్ల కాదు, నేను వేరే మ్యారేజ్ కూడా చేసుకోలేను. అప్పటికే 3 పిల్లలు. నేను అన్నాను, ఎంతోమంది ఎలాగో ఉన్నారా పిల్లలు, కనేసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని సుఖపడే వాళ్ళు ఉన్నారు. నువ్వేంటి ఒక ఒంటికాలతో తపస్సు చేస్తున్నట్టు ఆ మాట మాట్లాడతావు ఏంటంటే, లేదమ్మా నేను మోసపోయాను, నేను లాస్ అయిపోయింది, నా జీవితం పోయింది, నన్ను వదిలేయండి, ఇంకా నా గురించి మీరు ఆలోచించకండి అనేసాడు. మా తమ్ముడు అంతే, 38 yearsకే చచ్చిపోయాడు వాడు, రాజేష్ గారు. ఇప్పుడు ఏంటంటే అండి, వాళ్ళు ఏం మాట్లాడినా నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పుడు మా అండర్స్టాండింగ్లు ఏంటి, మా అండర్స్టాండింగ్లు ఎప్పుడైనా ఎవరైనా దూరంగా ఉన్నా బాగుంటే చాలు, నాకు అంతే కావాలి. ఎవరికి గుండెల మీద చెయ్యేసుకొని ఎవరు తప్పు ఎవరు ఏంటి అనేది ఆలోచిస్తే నేను చెప్పేది ఏమీ సమస్య కాదు, తప్పు కాదు. నేను 10 మందిలో చెప్తున్నాను. ఎందుకు రాజేష్ అంత చిన్న వయసులో చచ్చిపోయాడంటే అంటే వాడు ఏదైనా అండి, ఏదైనా సరే ఒక చిన్న మచ్చ పడిందంటే అది చచ్చిపోయే వరకు మన ఎంట పడుతుందండి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఏదైనా సరే జీవితంలో ఒక చుక్క పడిందంటే అది టిల్ ఎండ్ వరకు అది ఎంట పడుతూనే ఉంటుంది. పడదు అని అనడానికి కారణం లేదు, ఉండదు. అది ఎవరైనా సరే నేనే ఉన్నానండి, నేను తప్పులు చేయలేదని అనట్లే, నేను కూడా తప్పులు చేశాను. ఎందుకంటే నా ఇంటిని నేను ఒక ప్లాన్ తోటి నేను ఇంటిని ప్లాన్ చేసుకున్నా. నాకు ఒక వలసర ఒక ఇల్లు, పెద్ద బంగ్లా, ఒక టీ నగర్లో ఒక ఫ్లాట్ చాలు. దీన్ని మించి నాకు వేరే థాట్ వెళ్ళకూడదు అనుకున్న దాన్ని ఒక ఈసీఆర్లో ఒక స్టెప్ వేశా. ఈసీఆర్ అంటే రిసార్ట్ అనమాట. ఆ రిసార్ట్లో ట్విన్ హౌస్ లాగా ఇలా రో హౌస్ లాగా ఉంటాయి కదా, దాంట్లో కాలు పెట్టా. తప్పు చేశాను. ఆ తప్పు నాకు ఈ హైదరాబాద్ తీసుకొచ్చింది, లేకపోతే నేను చెన్నైలోనే ఉండేదాన్ని. ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉందమ్మా ఇప్పుడు ఏమన్నా మీకు? ఇబ్బంది అంటే అండి, ఇబ్బంది ఏం లేదండి, దేవుడి దయ వల్ల బాబా దయ వల్ల కట్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఆ ఇల్లు అద్దె ఉంది,
ఆ ఇల్లు అద్దె ఒక 40,000 వస్తుంది. ఒక 20,000 ఇంట్లో హార్ట్ ఆఫ్ సిటీలో నేను హ్యాపీగా ఉండేదాన్ని. టీ నగర్లో ఉండేదాన్ని చక్కగా. 40,000 నాకు వస్తుంది. నాకు చాలదా? ఏదో డబ్బులు ఇచ్చే మా ఇంట్లో వాళ్ళు ఇచ్చేది చాలదా? నాకు చాలు కదా ఒక మనిషికి. నాకేమీ రెస్పాన్సిబిలిటీస్ లేవు. అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీర్చేసుకున్న తర్వాతే నేను ఒక సెటిల్ చేసుకున్నాను నా లైఫ్ని. అలాంటిది నేను ఈసీఆర్లో కాలు పెట్టాను. తప్పు కదా అది. ఆ తప్పు అదేం చేశాను, అది అక్కడ కట్టలేక ఇది కట్టేసి ఈ 2 ప్లెడ్జ్ పెట్టాను అనమాట. ఏది ఈసీఆర్ది, మా టీ నగర్ది, వలసరవాకం ఇల్లు 2 ప్లెడ్జ్ పెట్టి ఒక 15 లక్షలు తీసుకొచ్చి అందులో కట్టి, ఆ కట్టిన ఇల్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు అమ్మేస్తే మళ్ళీ ఈ 2 విడిపించేసుకోవచ్చు కదా అనుకున్నాను నేను. అదేమైందంటే మధ్యలో ఫాల్ డౌన్ అయింది ఇది రియల్ ఎస్టేట్. అది ఇరుక్కుపోయింది. నేను నెలకి 30,000 కట్టాల్సి వస్తుంది. 30,000కి ప్లడ్జ్ పెట్టాను కదా, 30,000కి డబల్ ట్రిబుల్ అయిపోయింది. వడ్డీ పడిపోయింది. వడ్డీ పడిపోవడంతో ఇక 35 lakhs అయిపోయింది నాకు. 35 lakhs అవ్వడం ఏంటి, ఇంకా నేను ఏం చేయాలి? అప్పటికి నేను హోలీ సినిమా చేస్తున్నప్పుడు చలపతిరావు గారు, అన్నపూర్ణ గారు, మేమందరం షూట్ చేస్తుంటే ఇలా నా సమస్య వాళ్ళకి చెప్తే చలపతిరావు గారు అన్నారు, నేను పిచ్చా ఎర్రా, ఇండివిజువల్ ఇల్లు అమ్ముతానంటావేంటి, గాలి మీద ఉన్న ఇల్లు అమ్మేసి నువ్వు ముందు అప్పు తీర్చేసుకో అన్నాడు. అవునవునని ఈవిడ కూడా, అన్నపూర్ణ గారు కూడా సపోర్ట్ చేసింది. ఇంకా హాట్ కేక్ లాంటి ఇల్లు, టీ నగర్ అంటే హాట్ కేక్ లాగా, ఆ ఇల్లు తొందరగా అమ్ముడుపోయింది. ఇప్పుడు నేను 1.5 కోటి పెట్టినా కూడా నేను కొనలేను ఆ ఇల్లు. అర్థమైందా? ఆ ఇల్లు పోయింది. ఇప్పుడు నేను ఆ ఈసీఆర్ ఇంటి గురించి నేను తప్పు చేశాను కదండి. ఇప్పుడు నేను అది 45 lakhsకి నేను కొనుక్కున్నా కూడా మొత్తం 35 లక్షలు అప్పు తీర్చేసి ఓ 10 లక్షలు చేతిలో పట్టుకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను. ఇంకా నేను అక్కడ ఉండలేక మెంటల్ టెన్షన్ అయిపోయింది. వరుసగా చావులు, మా నాన్నగారు పోవడం ఏంటి, మా తమ్ముడు పోవడం ఏంటి, మా తమ్ముడు పిల్లలు పోవడం ఏంటమ్మా. తమ్ముడు రాజేష్ గారి పిల్లలు కూడా వెంటనే చనిపోయారు కదా. పిల్లలు కూడా వాళ్ళు అమాయకులేనండి. వాళ్ళకి రాజేష్ గారు అంటేనే మీరు చాలా ఎమోషనల్ అవుతారు. తమ్ముడు అంటే మంచి ప్రేమ ఉంది మీకు. నేను ఎవరి కోసం నేను ఫీల్డ్లోకి వచ్చి నేను ఎవరి కోసం నడువు కట్టాను, వాళ్ళు అందరూ లేకుండా పోయారని మనసు కష్టం వేసి, ఈ లోపల ఈ పిల్లలు కూడా వీళ్ళు కూడా అమాయకులేనండి. వీళ్ళు మంచి పిల్లలు. ఏదో టైము అలా కలిసి వచ్చింది. ఈ అమ్మాయి కూడా మంచిదే, ఈ అమ్మాయి మంచిది కాదనిలా. ఈ అమ్మాయి చాలా కష్టపడింది రాజేష్ పోయిన తర్వాత. రాజేష్ ఎప్పుడైతే వద్దు నువ్వు ఆ పనికి వెళ్ళొద్దు, ప్రొఫెషన్కి వెళ్ళొద్దు అనగానే ఈ అమ్మాయి ఏం చేసింది, ఎల్ఐసీలని వేరే రూట్ చేసుకొని పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. సపోర్టివ్గా నేను ఉండడానికి కూడా నాకు పెద్ద సపోర్టివ్గా ఎల్ఐసి ఏజెంట్గా తర్వాత ఈ సెకండరీ అయిన తర్వాతే ఎల్ఐసి ఏజెంట్గా చేసి తర్వాత స్థలాలన్నీ అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసి అన్నీ చేసుకుంది. మేము హెల్ప్ చేయకుండా ఏది అవ్వలేదండి. మేము హెల్ప్ ఫైనాన్షియల్ గా అంటే ఇప్పుడు మేము ఎల్ఐసీలు వేసినా ఆవిడకి ఫైనాన్షియల్ గా కొంచెం హెల్ప్ చేసినట్టే కదా. ఇప్పుడు ఏంటంటే అండి, వాళ్ళకి హెల్ప్ ఎవరు అనేది పర్పస్ లేదండి. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అది కాదు. అలాంటప్పుడు మనం చెప్పకూడదు అనడానికి ఏం లేదు. మనం ఏం జరిగింది అనేది మనం చెప్పక తప్పదు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేకపోవచ్చు కానీ మనం చెప్పాలి కదా. ఇప్పుడు మనం చేసింది ఒక రియల్ ఎస్టేట్లో స్థలాలు కొనడం కానీ, ఎల్ఐసీలు కట్టడం కానీ, ఏదైనా సరే మనం కూడా పూనుకున్నాం. ఎవరో అంటారు మామూలుగా, మీరు అంత కష్టాల్లో వచ్చినప్పుడు మీరు చూడలేదా అమ్మా, మీకు మీ పిల్లల్లాగా వాళ్ళని చూడలేదా అని అంటారు. ఎలాగండి చూడకుండా ఉంటాం? నా సొంత తమ్ముడే కదా. వాళ్ళ పిల్లల్ని నేను సూటిపోటి మాటలతో పొడిచేవాళ్ళు ఎక్కువ. ఎందుకండి, బయట జనరల్గానే మాట్లాడతారండి. వాళ్ళ అనుమానాలు రావడంలో తప్పే లేదు. ఏమమ్మా మీరు ఇంత బాధపడ్డారు కదా పిల్లలు లేరని, మరి పిల్లలు లేరన్నప్పుడు వాళ్ళ పిల్లలే మీ పిల్లలుగా తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు మీ పిల్లలుగా తీసుకోవడానికి నాకు ఆక్షేపణ లేదు. నేను అడిగినా కూడా ఆవిడ విత్డ్రా చేసుకుంది. ఎవరు? తల్లి ఇవ్వనని. వాళ్ళ తల్లి ఉంది కదా, అమ్మకి, ఈ నాగమని వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడ చెప్పింది, నీకే నువ్వు ఇప్పుడు కనుక్కుంటున్నావు, నీ పిల్లల్ని వాళ్ళకే ఇవ్వడమేంటే అని ఏదో చెప్పిందో ఏమో నాకు తెలియదండి. అందులో ఆ పాపం పుణ్యం మనకు తెలీదు. అయితే ఆవిడ ఇవ్వబోతూ
మళ్ళీ డ్రాప్ చేసుకున్నారు. ఇప్పుడు నా పిల్లలుగా చూసుకోవడంలో నాకు తప్పులే, అయినా కూడా వాళ్ళకి బట్టలు కానీ వాళ్ళకి చిన్న చిన్న, నేను ఈ రేంజ్లో పెరిగిన తర్వాత వాళ్ళకి చేయలేదు అనే మాట మాట్లాడకూడదు కదా. చిన్నప్పుడు ఏమి జరిగిందని ఆ పిల్లలకి తెలియనప్పుడు తల్లి చెప్పాలి. తల్లి చెప్పకపోతే వాళ్ళు ఏమన్నా క్రియేట్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఏమన్నా అనుకోవడానికి తప్పులేదు. వాళ్ళు మా అత్త ఏం చేశారు, మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, నేను కష్టార్జితంతో నేను పైకి వచ్చాను అనడంలో తప్పులేదు. ఎందుకంటే ఆమెకు తెలిసిన నాలెడ్జ్ అంతే. తల్లి చెప్పాలి. తల్లి చెప్పలేదు అని అంటే తల్లి ఏంటి తల్లి, అమ్మ నువ్వు వాళ్ళంతట ఆర్టిస్ట్ అవ్వాలి, వీళ్ళంత డబ్బు సంపాదించాలి, ఇంత కార్లు బంగ్లాలు కొనాలి, అలా ఏమన్నా ఎంకరేజ్ చేసిద్దేమో. కానీ వీళ్ళు లేకపోయినా నేను వీళ్ళనే కాదమ్మా, బయట ప్రపంచం అంతా నేను కష్టపడితే నాకు హెల్ప్ చేస్తేనే మీరందరూ ఎదిగారు అని ఒక తల్లిగా చెప్పాలా కాదా? చెప్పాలి. అది చెప్పిందో లేదో నాకు తెలియదు. మరి అందుకనే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిందిస్తున్నారా ఏమన్నా? నిందించడానికి వాళ్ళకి రైట్స్ ఉందండి? నిందించడానికి వాళ్ళకి ఏం రైట్స్ ఉందండి? వాళ్ళు ఇప్పుడు కష్టంతో పేరు తెచ్చుకున్నారు. నిందించడానికి వాళ్ళకు ఒక మనసాక్షి ఉండాలి. ఇప్పుడు మనం ఇంత చేసినా అంత చేసామా లేదా అనేదే పాయింట్, అంతేనా? మనం ఇంత చేసామా అనేది బయట వాళ్ళకి కూడా తెలియాలి. బయట వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏమనుకుంటున్నారు, పాపం మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు కదమ్మా, మీరు వాళ్ళకి చేయొచ్చు కదా అని అంటున్నారు. వాళ్ళకి చేయకుండా ఎలా ఉంటాము నేను అంటున్నా. నా తమ్ముడి పిల్లలకి నేను నా తమ్ముడు పిల్లలు కానీ, నా చెల్లెల పిల్లలు కానీ, అందరికీ పిల్లలకి అందరికీ బట్టలు కానీ, మా ఇంటికి వస్తే భోజనాలు కానీ, మన చిన్న ఏదైనా స్థలాలు కొనడం కానీ, వీళ్ళకి ఇప్పుడు చిన్నది అయ్యి ఉండొచ్చు అండి, అప్పటి రోజుల్లో అది పెద్దదే కదా నేను అంటున్నా. నేను వచ్చింది ఒక వీళ్ళందరినీ, వీళ్ళనే కాదు మా వాళ్ళని కూడా నేను కాపాడడానికి వచ్చింది. నేను ఒక భోజనం, వాళ్ళ కడుపు నిండా అన్నంను, ఒంటి నిండా బట్ట వేసుకోవడానికి, వాళ్ళకి ఆ తీరు నేను చేయగలిగే అంత శక్తే భగవంతుడు ఇచ్చాడు. వాళ్ళకి నగలు నట్టలు ఇచ్చి ఇల్లు కట్టి పెళ్ళిళ్ళు చేసే అంత నాకు స్తోమత ఇవ్వలే. ఆశించారు అట్లా? వాళ్ళు ఆశించినా అది చేస్తేనే కదండి ప్రపంచం అందరూ అనుకునేది. ఏం చేసింది ఇవిడ, అంత చేస్తేనే చేసినట్టు అని అనుకోవచ్చు కదా. వాళ్ళకి కూడా తెలియదు కదండి. ఇప్పుడు వీళ్ళు కూడా అనుకోవడం కూడా, మీరు ఏం చేశారు, అంత చేశారా, ఏం చేశారు మీరు, అంతంత చేస్తేనే చేసినట్టు, అంతే కదా. ఈ రోజుల్లో ఎంత చేసినా కూడా ఏమి చేయనట్టే లెక్క. ఏం చేశారనే ఆ పరిస్థితుల్లో ఆకలేస్తున్నప్పుడు అన్నం పెడితే కడుపు నిండితే తొనక్కుండా ఉండేది జీవితమా? లేదంటే ఆ టైంలో ఆకలేస్తున్నప్పుడు మీకు నగల నట్టలు ఇచ్చి పట్టుచీర కడితే మీకు ఆకలితో తృప్తి పడతారా? ఈ నగనట్టతోటి తృప్తి పడతారా? ఏది తృప్తి పడతారు? ఆకలేస్తున్నప్పుడు అన్నం పెడితే తృప్తి పడతారా? ఆ టైంకి మీకు అన్ని సమకూరిస్తే తృప్తి పడతారా? ముందు అన్నం పెడితే లైఫ్ కదా. అది ముఖ్యం. అది నా వల్ల చేయించాడు దేవుడు. అది నేను డ్యూటీగా తీసుకుంటున్నానండి. నేను గర్వంగా తీసుకోవట్లా. నాకు డ్యూటీ వేశాడు. ఆ టైంలో మా నాన్నగారు పోయినప్పుడు నేను అది చేయగలిగాను, అంతే. అంతమందికి కూడా. ఇప్పుడు మా ఇంట్లో 3 ఏళ్ళు మా రాజేష్, మా అమ్మాయి కూడా కష్టపడకుండా, అమ్మాయిని కష్టపడద్దని చెప్పి ఇంట్లోనే పెట్టుకున్నాడు. అప్పుడు మేమందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆమెకేమో తృణమో పనమో సంపాదించింది, ఆమె కూడా ఖర్చు పెట్టింది, నాది తెచ్చింది కూడా వేశాను, వాడు కష్టపడింది కూడా తెచ్చుకున్నాడు. అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు నీది నాది అనేది రాదు, అవునా కదా? ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు నేను నాశనం అయిపోయాను, మోసపోయాను అని అంటే అదేంటి? నీ ఇష్టం ఉండే కదా ఎంటర్ అయ్యావు ఇంట్లోపలికి. అది చెప్పొద్దా పిల్లలకి? పిల్లలు మా నాన్న వల్ల మా అమ్మ మోసపోయింది, మా అమ్మ చాలా కష్టపడిపోయింది అంటే ఎవరు కష్టపడలేదండి? నేను కష్టపడలేదా? నేను ఈ రోజుకి కూడా కష్టపడలేదా? ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుందండి. మీరు కష్టపడితే మీకే ఉంటుంది. మా ఫ్యామిలీ నేను కష్టపడడానికి నేను వచ్చాను, నడుము కట్టుకున్నాను, వాళ్ళ బాధ్యతలు తీరిపోయినాయి. ఇప్పుడు నాకైనా కూడా నా కోసమే నేను సంపాదించుకోవాలి కదా. ఇప్పుడు ఎవరు మీ తమ్ముడికి పెట్టొచ్చు కదా, మీ తమ్ముడికి చేయొచ్చు కదా అంటే ఎందుకు చేయమండి? చేయకుండానే వీళ్ళు ఇంత రేంజ్కి వచ్చారా? ఇప్పుడు ఆర్టిస్ట్ అయింది అమ్మాయి ఐశ్వర్య. అంతకుముందు ఏంటి చెప్పండి, ఏంటి వాళ్ళకి తెలియాలి ఏంటి అని. ఇప్పుడు నేను చెప్పను ఏంటి అసలుకి. ఏంటి అంటే ఏముందండి, ఆ అమ్మాయి రాకపోతే ఏంటండి వాళ్ళ పరిస్థితి?
ఏమీ లేదు కదా. రాజేష్ పోయిన తర్వాత అందరు ఊకమ్ముడుగా అందరు కలిసికట్టుగానే ఉన్నామండి. ఇప్పుడు తారతమ్యాలు వచ్చినాయి కాబట్టి నీది నాదని విడిపోయి పిల్లలు ఎందుకు అంత త్వరగా చనిపోయారు? ఇద్దరు పిల్లలు కూడా వెంటనే. ఆ పిల్లలు కూడా అండి చాలా మంచి పిల్లలండి. ఆ పిల్లలు అదే అబ్బాయి పెద్దోడు వచ్చేసి ఒక అమ్మాయి లవ్ ఫెయిల్యూర్. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు, వెళ్ళి ఉరేసుకుని చచ్చిపోయాడు అని చెప్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి ఈ అబ్బాయి వెళ్ళాడండి, ఆ అమ్మాయి లవ్ చేసిన అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఏం మర్మం ఏంటి తెలియదండి మాకు. ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి భారతీరాజా హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద పడేసామని చెప్పారు. మేము వెళ్ళి చూస్తే డెడ్ బాడీ ఉంది అక్కడ. ఇప్పటి వరకు ఆ మర్మం తెలియదు మాకు, ఎలా చచ్చిపోయాడు అనేదే తెలియదు. ఓకే, వాళ్ళ బాగానే కామప్ చేసేసినట్టున్నారు. ఎంతో డబ్బు ఇచ్చి కామప్ చేసినట్టు చాలా ప్రయత్నం చేశాం, అయినా రాలేదు, బయటికి రాలేదు. వాడు చాప్టర్ ఫినిష్ 20 ఏళ్లకే. 21 ఏళ్లకే ఇంకో పిల్లోడు. రేపు వినాయక చవితి అనగా వాడేమో చంగల్పట్టు అని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి ముగ్గురు. వాడ ఫ్రెండ్ ఏమో డ్రైవ్ చేస్తున్నాడు, వీడు పక్కన కూర్చున్నాడు, వెనకాల ఇంకొకడు కూర్చున్నాడు. ముగ్గురు హై స్పీడ్లో వెళ్తున్నారులేండి, 120 130 ఎవరు ఏం చేయలే. వీళ్ళుగా వెళ్ళి డివైడర్ని గుద్దేశారు. పొద్దున్న రేపు వినాయక చవితి అనగా ముందు రోజు అక్కడి నుంచి వస్తున్నాడు. వచ్చేటప్పుడు గుద్దేశారు. అది 3 టర్న్ అయిపోయింది అనమాట. కారు 3 తిరగబడిపోయింది. ఆ 3 సార్లు తిరగబడిపోయేసరికి స్పాట్లో వీడు డెడ్. వెనకాడవాడు బాగానే ఉన్నాడు, ఆ పైన వాడు బాగానే ఉన్నాడు. ముందు డ్రైవ్ చేసేవాడు బాగానే ఉన్నాడు, వెనకాల అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు. చిన్న దెబ్బలైతే తగిలాయి. వీడు స్పాట్ డెడ్. మా రాజేష్ లాగా ఇద్దరు కూడా మంచి హైట్ పర్సనాలిటీ. చూడండి, ఇద్దరు వారసులను కూడా. ఇద్దరు కూడా చిన్న ఏజ్, 20 సంవత్సరాలకి. అంతే, 20 ఏళ్ళు 21 ఏళ్ళు. ఇందులో తప్పు అని తీసుకుంటే అన్నీ తప్పండి. తప్పు కాదు, కరెక్టేను, ఆమె చెప్పింది కరెక్టే అని అంటే కరెక్టేనండి. కోడిగుడ్లకి ఇట్లిట్ట అంటే మనం ఏం చెప్పలేం. ఐశ్వర్యతో ఎలా ఉంటుందమ్మా మీకు బాండింగ్ ఇప్పుడు? అందరు బాగుంటారండి, అందరూ బాగుంటారండి, అందరూ ఒక బాగుంటారు. అత్తగా మీకు ఇచ్చే గౌరవం ఇస్తున్నారా? మంచి గౌరవం ఇస్తుంది. ఆ నాగమణి కూడా మంచి గౌరవం ఇస్తుంది. మా ఊళ్ళు అంటే ప్రేమ, టైం అండి, అంతే టైం. ఆ టైంని తప్పించలేరు. మా పిల్లోడు ఏదో ఇప్పుడు ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చి ఈ విధంగా అవుతుందేమో, మనకు చెప్పలేం. వాళ్ళ లైఫ్ అలా రాసి పెట్టిందేమో, ఏం చెప్తాం. అందరు ఇప్పుడు బాగానే ఉన్నారండి, అందరు కలిసికట్టుగా ఉన్నారు. ఎప్పుడైనా సరే పరిస్థితులు బాగాలేనప్పుడే అన్ని కష్టాలు వస్తాయండి. పరిస్థితులు బాగున్నప్పుడు అన్ని మరుగైపోతాయి. డబ్బు వస్తుంటే అన్ని బాగుంటాయి, అన్ని మరుగైపోతాయి. డబ్బు లేకపోతే అవును. ఇప్పుడు ఈవిడ మంచిది కాదు, ఆవిడ మంచిది అనడానికి ఏమీ లేదు, అందరూ మంచివాళ్లే. టైం అనుకూలం పరిస్థితుల వల్ల బుద్ధులు అలా మారుతూ ఉంటాయి. ఓకే, గ్రహ బలాలు మారుతూ ఉన్నప్పుడు మనం కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. ఓకే. ఎక్కువగా నేను విన్నది ఏంటంటే శ్రీలక్ష్మి గారు ఎంత సంపాదించారో అంత కోల్పోవటం కూడా ఎక్కువ జరిగింది. ఫైనాన్షియల్గా అంటే మీరు వేసే స్టెప్స్ పక్కన పెడితే ఫ్యామిలీ వల్ల కావచ్చు, దగ్గర క్లోజెస్ట్ రిలేటివ్స్ కావచ్చు, దీనివల్ల ఎక్కువ కోల్పోయారు. ఆమె జీవితంలో సంపాదించిందంటే మొత్తం వాళ్ళకే పెట్టారు ఎక్కువ, ఆమెకంటూ ఏం దాచుకుందో లేదు అన్నమాట వాస్తవం. అసలుకి సొంత వాళ్ళు నాకు తెలిసి బయట వాళ్ళ వల్ల నేను ఏది మోసపోలేదండి. సొంత వాళ్ళు అంటే ఇప్పుడు మన దానివల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మనం ఏది ఓపెన్గా చెప్పడానికి ఏముంది, మన వాళ్ళే అని అడ్జస్ట్ అయిపోవాలి అంతే. ఇంకా దానికి వివరణ చెప్పి దాన్ని వాళ్ళని నొప్పించే కన్నా అంతే, ఇంకా సర్దుకుపోతే సరిపోతుంది, మన వాళ్ళే కదా అని. ఇంకా మనం చెప్పడానికి ఏముంటుందండి, వాళ్ళ గురించే కదా నేను నడుము కట్టిందే వాళ్ళ గురించి మనం ఇంకా మనం దాని గురించి లాసో గెయినో ఏదైనా వాళ్ళ గురించే అనుకునేటప్పుడు దాన్ని బాధ్యతగా దాన్ని ఇదిగా తీసుకోకూడదు ఇంకా, అంతే. ఓకే, అది దానికి అలాగ వదిలేశాను, వాళ్ళ సంస్కారానికే వదిలేశాను ఇంకా. సో అంటే ఎక్కువ ఫ్యామిలీ గురించి పట్టించుకొని పెట్టారు కాబట్టి సరిపోయింది. అదే మీకంటూ ఒక ఫ్యామిలీ, మీకంటూ పిల్లలు ఉండి మీకంటూ ఒక ఇచ్చేదాన్ని కాదేమో, కుదరకపోవచ్చు. ఎందుకమ్మా పిల్లలు ఎందుకు కనలేదంటే ఏం చెప్తారు మీరు? వద్దనుకున్నారా? లేదండి, నేను కనడానికే కదా, నేను కందామని వచ్చిన దీన్ని కూడా మిస్క్యారేజ్ చేసుకున్నాను. ఎందుకంటే మా పరిస్థితుల వల్ల, ఇప్పుడు డబ్బు సర్కమ్స్టెన్స్, ఈ కష్టాలకి వాటికి దీన్ని మిస్క్యారేజ్ చేసుకొని మళ్ళీ వస్తుందిలే అనుకున్నాను.
అనుకున్నాను కానీ రాలేదు. ఆ దేవుడు ఇచ్చినప్పుడే పుచ్చుకోవాలనేది తర్వాత తెలిసింది. ఏముందిలే వస్తుందిలే మనకి ఇస్తాడులే దేవుడు అని ఒక నమ్మకం అవనమ్మకం చేసేసాడు దేవుడు. ఏమంటే అలా చేయకూడదు అనేది తర్వాత తెలిసింది. ఏమైంది, ఈ లోపల అయిపోయింది కదా. కళ్ళు పోయాక సూర్య నమస్కారం చేస్తే ఏంటి